श्री स्कंदा सुब्रह्मण्य
సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద పింగళ రూప శ్రీ స్కంద మంగళదాయక శ్రీ స్కంద శక్తి స్వరూప శ్రీ స్కంద ముక్తిదాయక శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద తారకాంతక శ్రీ స్కంద విషితాశనాశక శ్రీ స్కంద క్రౌంచాసురహర శ్రీ స్కంద రక్షోబలహర శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద शिवस्वामी हे श्री स्कंद गुणस्वामी हे श्री स्कंद सर्वस्वामी श्री स्कंद सन्नुत स्वामी श्री स्कंद శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద మత్తోన్మత్త శ్రీ స్కంద మంజుల చిత్త శ్రీ స్కంద మయూర వాహన శ్రీ స్కంద సుమాస్త్ర మోహన శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద బ్రహ్మచారి శ్రీ స్కంద బ్రహ్మ సంస్తుత శ్రీ స్కంద బ్రాహ్మణ ప్రీత శ్రీ స్కంద బ్రహ్మాండ నాయక శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద షణ్ముఖ నామ శ్రీ స్కంద సన్ముని ధామ శ్రీ స్కంద సర్వ జగన్నుత శ్రీ స్కంద సర్వ జగత్రుత శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద వేద వేద్య శ్రీ స్కంద వేదాంత వేద్య శ్రీ స్కంద వేద విహార శ్రీ స్కంద వేదాంగ సార శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద దేవదేవ శ్రీ స్కంద వేద భావ శ్రీ స్కంద త్రిభువన పాల శ్రీ స్కంద త్రినేత్ర బాల శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద రోగ నివారక శ్రీ స్కంద శోక విదూరక శ్రీ స్కంద యోగ ప్రదాయక శ్రీ స్కంద యోగి శేష శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభుకుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద
జగన్నుత శ్రీ స్కంద సర్వ జగత్రుత శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద శక్తి కుమార శ్రీ స్కంద శక్త్యాయుధర శ్రీ స్కంద శక్తి శుభంకర శ్రీ స్కంద శక్తి ప్రదాత శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద గుహానామక శ్రీ స్కంద మహానాయక శ్రీ స్కంద సురారినాశక శ్రీ స్కంద సన్నుత పాలక శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద భక్తవత్సల శ్రీ స్కంద భక్తాభయద శ్రీ స్కంద భక్త రక్షక శ్రీ స్కంద భక్తాశ్రిత పద శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద కార్తికేయ శ్రీ స్కంద ఆర్తి నివార శ్రీ స్కంద కామిత వరద శ్రీ స్కంద కరుణాకార శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద షణ్ముఖ నామ శ్రీ స్కంద సన్మునిధామ శ్రీ స్కంద సర్వ జగన్నుత శ్రీ స్కంద సర్వ జగత్రుత శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద జ్ఞాన ప్రదాత శ్రీ స్కంద జ్ఞాన ప్రదీప్త శ్రీ స్కంద జ్ఞానావతార శ్రీ స్కంద జ్ఞాతా నేత శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద షణ్ముఖ నామ శ్రీ స్కంద సన్మునిధామ శ్రీ స్కంద సర్వ జగన్నుత శ్రీ స్కంద సర్వ జగత్రుత శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద మంజుల దేహ శ్రీ స్కంద మంగళగేహ శ్రీ స్కంద మర్దిత మోహ శ్రీ స్కంద మానసవాహ శ్రీ స్కంద శ్రీ స్కంద శ్రీ స్కంద సుబ్రహ్మణ్య శ్రీ స్కంద శంభు కుమార శ్రీ స్కంద వల్లీనాథ శ్రీ స్కంద ప్రణవాకార శ్రీ స్కంద ప్రణుత విహార శ్రీ స్కంద ప్రాణాధార శ్రీ స్కంద ప్రణుతి ప్రణుతి హే శ్రీ స్కంద శ్రీ స్కంద
గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అధికార అహంతో మదంతో అనేకమైన స్కాములు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో గత 5 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రజాప్రతినిధులు అధికారం అండదండలతో చేసిన ప్రతి స్కాము ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ సుమారు 5 కోట్ల విలువ చేసే ఆస్తి నగర నడిబొడ్డున దేవి చౌక్ వెటనరీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న సైట్ కట్టబెట్టే విషయంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మార్గాని భరత్రాం చేసిన తవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. గమనించినట్లయితే ఈ గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ అగ్రిమెంట్ 2022లో 11 సంవత్సరాలకు గాను గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కి అలాగే ఆనాడున్న ఎలక్టెడ్ బాడీకి మధ్యన అగ్రిమెంట్ అయ్యింది. 11 సంవత్సరాలు ఒక వ్యక్తికి అయ్యింది, మామిడి సూర్య భగవాన్ అనే వ్యక్తికి. ఇది ఆర్కే టిఫిన్స్ 52,000 రెంటు, 12 నెలల అడ్వాన్స్ కూడా ఆయన కట్టున్నారు. తర్వాత 18 నెలలు ఆయన ఏ విధమైన రెంటు కట్టట్లేదని, ఇర్రెగ్యులర్ అయ్యారని, అదే టైంలో మే 22న ఈ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది. ఏది గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ డిజాల్వ్ అయిన తర్వాత ఆ బాడీని నాన్ పిఎస్సి కింద 2023 వరకు కొనసాగించారు. మీరు ఇక్కడ చూసినట్టయితే 11 సంవత్సరాలు లీజ్ ఎవరికైతే వచ్చిందో అతను అద్దె కట్టట్లేదు. కట్టనప్పుడు ఏం చేస్తారు జనరల్గా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు, నోటీస్ ఇచ్చి నువ్వు అద్దె కట్టట్లేదు కాబట్టి నీకు ఇచ్చిన లీజ్ని రద్దు చేస్తున్నావు అని చెప్తారు. ఇది పద్ధతి. కానీ మరి అతను భరత్రాం దగ్గరికి వెళ్ళి ఏ ముట్ట పెట్టాడో ఏమో తెలియదు, కానీ అతను తన సొంత స్వలాభానికి మీరు కాదు ఇంకో విధంగా చెయ్యాలి అని చెయ్యలేనిది చెయ్యకూడనిది మరి నాన్ పిఎస్సి దగ్గర ప్రతిపాదించినప్పుడు బాడీలో ఆనాడున్న భాస్కర్ గారు అందరూ ఉన్నారు. మేము ఇలా చేయలేమని అంటే ఆ బాడీని డిజాల్వ్ చేసేసి ఎక్స్టెన్షన్ అఫీషియల్స్తో చేసుకున్నాడు భరత్రాం. చేసుకొని ఎంత దారుణం అంటే 11 సంవత్సరాలు లీజ్ అంటే స్వతహాగా ఒక వ్యక్తి ఇర్రెగ్యులర్ అయితే నోటీస్ ఇచ్చి అతన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ లీజ్ అగ్రిమెంట్కి వెళ్తాం. కానీ 11 సంవత్సరాల లీజ్ని 33 సంవత్సరాలు సబ్ లీజ్ ఇప్పించారు. 11 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ని 33 సంవత్సరాల సబ్ లీజ్. నాకు తెలిసి కోఆపరేటివ్ యాక్ట్లో ఇంత దారుణాతి దారుణం ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు. మన పోలవరం మన బాధ్యత. దీని మీద ప్రెస్ మీటు ఎందుకంటే మొన్న మనకి ఎర్త్క్వేక్ వచ్చింది. అది గోదావరి పరివాహక ప్రాంతం. ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో 5.3 రెక్టర్ స్కేల్ మీద 5.3 మ్యాగ్నిట్యూడల్ కౌంట్ 5.3 లెక్క కట్టారు. అది ములుక్కి దగ్గర ఉంది. తర్వాత లోతు 10 కిలోమీటర్స్ అని చెప్పారు. ఒకటేంటంటే మనం ఎర్త్క్వేక్లని ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, మన చేతిలో లేదు. ఎందుకు వస్తాయో కూడా తెలియదు.
ఎర్త్కేకుల గురించి ఇప్పటి వరకు కూడా సైన్స్ కూడా ఏమీ చెప్పలేకపోతుంది. ఏదో కింద భూమి పొరల రాపిడి వల్ల వస్తాయని చెప్తారు, కానీ అది సడన్గా ఎందుకు వస్తుంది భూమి రాపిడి దీనికి ఎవరికి సమాధానం లేదు. బట్ వన్ థింగ్, ఈ పోలవరానికి దీనికి సంబంధం ఏంటి అని మనం చూసుకున్నప్పుడు, మనం 1800 సంవత్సరం నుంచి పోలవరం ప్రాంతంలో భూకంప వివరాలు ఎలా ఉన్నాయంటే, ఈ ప్రాంతం IS 1893 పార్ట్ 1 2002లో సెస్మిక్ జోన్ 3గా చూపించారు. అయినా కానీ 1969 సంవత్సరంలో 1969వ సంవత్సరంలో ఇక్కడ వచ్చిన భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ రెక్టార్ స్కేల్ మీద 6.5గా నమోదైంది. మ్యాగ్నిట్యూడ్ 6.1 దాటితే చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. కానీ పోలవరం ఆ దిశలో ఎక్స్టెన్సివ్ స్టడీ అన్నది పెద్దగా జరగలేదు. అంటే ఒకవేళ ఎత్తుకొస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని మీద పెద్దగా జరగలే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేశారంటే పోలవరంలో జోన్ 3 కింద పెట్టారు. 6.5 వచ్చిన దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా 6.6 లోపల ఉన్న ప్రాంతాలని 6.1 లోపల ఉన్న ప్రాంతాలని జోన్ 3గా తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 6.3 దాటిందంటే మ్యాగ్నిట్యూడల్ రెక్టార్ స్కేల్ మీద 6.3 అంటే అది జోన్ 4 కింద వస్తుంది. కానీ పోలవరాన్ని ఏం చేస్తున్నారంటే జోన్ 4 అంటే ఇట్స్ ఏ వెరీ రిస్కీ జోన్, చాలా రిస్క్. ఎందుకంటే భవనాలు కూలిపోతాయి, వంతులు కొట్టుకుపోతాయి, డ్యాములు నాశనం అయిపోతాయి, చాలా తీవ్రమైన ప్రజా నష్టం, ఆస్తుల నష్టం జరుగుతుంది 6.1 దాటిన తర్వాత. కానీ ఇది 6.5 వచ్చిన పోలవరంలో 1969లో 6.5గా నమోదైనా కానీ ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్య ప్రదేశే శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానసే దక్షిణాయనే హేమంతరుతో మార్గశరమాసనిష్ఠాన క్షేత్రే శుభయోగే శుభకరణీయా మంగళ విశేష మంత్రోద్భవస్య పైపాలగోత్రోద్భవస్య పద్మిని కుమారి పద్మిని అనుసానాందేశ సహకులస్య పుత్రస్తు నామదేశ సాయనంగ కార్తీకాందేశ సహకులస్య పైపాలగోత్రస్య దంపతులిద్దరూ కూడా అక్షతలు చేతిలో అక్షతలు సింహాగణాధిపతి ఓం గం గణపతి నమః ఓం శంకరాయ నమః ఓం ఏకదంత ఆరుగురు తల్లుల చేత పెంచబడిన వారు ధన్యత కల్పిస్తున్నారు. అటువంటి స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిపించుకుంటూ ప్రారంభమవుతుంది.
శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ 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 శ్రీస్కంద షణ్ముఖనామ శ్రీస్కంద సన్మునిధామ శ్రీస్కంద సర్వజగన్నుత శ్రీస్కంద సర్వజగత్రుత శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ శ్రీస్కంద సురసేనాధిప శ్రీస్కంద సురగణ సేవిత శ్రీస్కంద సురశుభదాయక శ్రీస్కంద సురారిమర్దన శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ శ్రీస్కంద ఫాలనేత్రసుత శ్రీస్కంద ద్వాదశ నేత్ర శ్రీస్కంద ద్వాదశ వరభుజ శ్రీస్కంద దివ్య స్వరూప శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ శ్రీస్కంద కృత్తికాసుత శ్రీస్కంద పావక ప్రియసుత శ్రీస్కంద గంగాతనయ శ్రీస్కంద శరవణ భవ హే శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ శ్రీస్కంద పింగళ రూప శ్రీస్కంద మంగళదాయక శ్రీస్కంద శక్తి స్వరూప శ్రీస్కంద ఇప్పటి వరకు ప్రాశ్రమం అయింది. తర్వాత సుముహూర్తకాలం తదంగా సుముహూర్తకాలే లగ్నాన్ని చూర్ణికాన్ని పఠిత్వా ఓం విఘ్నేశ్వర విఘ్నవిదూరకారి నిర్విఘ్న కార్యేషు ఫలం సుశుద్ధౌ విఘ్నేశ్వర నామ శిరసి భూత్యోపదోపరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన
కండువాలు తెచ్చాంగా కండువాలు స్వామివారు రంగులు కొట్లు వేసుకెట్టేసి 3 రంగులు ఉన్నాయి. రత్న సింహాసనం అమ్మ మీరు మాంగళ్యం మీద పూజ చేయట్లేదు. ముఖే ఆత్మీయమి స్నాపయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. మంత్రపరమైన విషయంలోనే క్రియాశీల పునవాసనే మహా అగ్రత్రేమండి నవకో అనపరఘోర మంత్రిత పద భావనే మహాభావరూపేణ సక్కర్షణ కాత్యేన మహాశివన సౌలభ్యం సౌలభ్యం శాస్త్రి బాలా లీలా విదర్శిని మహాత్రిపురేశ భవాన్య మహాశ్రీ శివ శివ శక్త్యేక రూపిణి నమస్కారం పార్వదేవతే హర మహాదేవ హర హర పైలి హర హర మహాదేవ హర శంకో శంకర
ఆ గుళ్ళో పనిచేసే అర్చకుడు చెందాయి ఎవరైనా వేయండమ్మా. పాదాలు చూపించి ముగ్గురికి వేసేయండి, దోషులుగా నిర్ణయిస్తేయండి. పాదాల దగ్గర వేసేయండి. అమ్మ అందరికీ కూడా కళ్యాణ సంబరాలు వస్తాయి, ఎవరు కంగారు పడకండి అమ్మా. అమ్మ అందరికీ బొచ్చేస్తుందమ్మా అక్కడ లోపల ఉన్న వాళ్ళకి. మీరు ఇలా వచ్చేయండి, వాళ్ళు వస్తారు. ముగ్గురికి చూపించండి, ముగ్గురికి పాదాల దగ్గర వేయండి. అమ్మ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ తీసుకొచ్చి ఒక్కసారి ఉండండి, మీరు వేసేయండి. చూసుకో కింద ఈ అమ్మాయి వీడియోలన్నీ పంపుతుంది, క్లియర్గా తీసి. సరే మీ అల్లుడికి రండి, నాకు అక్కడ కొంచెం సైడ్ అమ్ముడు ముగ్గురికి చూపించి అప్పుడు తర్వాత వేయాలి. కూర్చోండి, మనం కూర్చొని పూజ అయిన తర్వాత కూర్చొని పోండి, వెనకాల వాళ్ళు కనబడుతుంది. శ్రీ మాంగళ్యగౌరీ దేవతాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పమార్చనం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. सर्वेभ्यः सर्वधर्मेभ्यः नमस्ते सर्वेभ्यः श्री मांगल्यगौरी देवताय नमः. कर्पूरदेशो नीराजनन्द्रशयां मुखे आचमनीं समर्पयामि, रक्षान् धारयामि. गोविन्द गोविन्द हरोहर अलमले मुरुगा तिरुचन मुरुगा तिरुचंदूर मुरुगा